అందంగా ఉంటారు. అందుకే దేవుణ్ణి చూసినా, సౌందర్యవంతమైన పదార్థాన్ని చూసినా, మనుషులను చూసినా ఏ ఆలోచన లేకుండా చూడమంటారు. మనం ఆలోచనలు పెట్టుకు చూస్తాం. గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి చూస్తామండి, ప్రశాంతంగా చూడాలమ్మా. చెంపలు వేసుకోవడం, గొడవ చేసేయడం, స్తోత్రాలు చేయడం అక్కర్లేదు. దైవ దర్శనప్పుడు ఏమీ చదవకూడదు, ఏమీ చెంపలు వేసుకోకూడదు, ఏం మాట్లాడకూడదు. అసలు ముందర చూడటం ఏంటి? ఎందుకంటే అక్కడ ఎంతసేపు చూడనిస్తారు మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఇక్కడ కాబట్టి ఇంకా ఒక్క నిమిషం. మీరు తిరుపతి వెళ్ళండి, అవకాశం ఉందా? సుదర్శనము, నిదర్శనము, లఘు దర్శనం. ఈ మధ్య మహాలఘు దర్శనం అని పెట్టారు. మహాలఘు దర్శనం అంటే మెడబెట్టి గంటలు అలా చూడాలి. ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో అక్కడ భగవంతుడు కనిపిస్తాడు. ఆలోచన ఉన్నంతకాలం కనపడ్డా. అందుకే పాండురంగస్వామి అంటే శ్రీ మహావిష్ణువు, మరొకరు కాదుగా. శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు? పాల సముద్రంలో ఉంటాడు. పాల సముద్రంలో ఎందుకు ఉంటాడు? ఈ సముద్రం లేదా ఉండకూడదా? ఉంటానంటే మనం వద్దంటామా? మన ఇళ్ళన్నీ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తాం. ఉండాలి, ఉండాడు. పాల సముద్రంలో తరంగాలు ఉండవు, మీరు గమనించి. ఇదే మథనము, క్షీరసాగర మథనం అంటే అది. మన మనస్సును మనం మదించుకోవడం. ఏది మంచి ఆలోచన, ఏది చెడ్డ ఆలోచన. నీ మనస్సులో ఏది చెడ్డో ఏది మంచో ఎంత ప్రయత్నించినా నాకెలా తెలుస్తుందని మీకు తెలుస్తుంది కదా, సాధ్యం కాదు కదా. అందుకని ఎవరి మనస్సును వారే మదించుకుంటే అనేకం పుడతాయి. అనేక పనికిమాలిన ఆలోచనలు పనికొచ్చేవి అన్నీ వస్తాయి. చివరికి విషం కూడా పుడుతుంది, భయంకరంగా భయపెట్టడానికి. అప్పుడు పరమేశ్వరుని ప్రార్థించాలి మనం. నాయన, ఈ విషం పుట్టింది, నేను అయిపోతానయ్యా, నువ్వు తీసుకుంటే నేను బతుకుతానయ్యా అంటే పరమేశ్వరుడు కాలకూటాన్ని హరించగలిగిన శక్తి కలిగిన వాడు గౌరీనాథుడు మన కోసం మన జీవితంలో విషాన్ని ఆయన హరించి కంఠంలో పెట్టుకుని మనకి అమృతాన్ని అనుగ్రహిస్తాడు. అది కార్తీక మాసం విశేషం. చిట్ట చివరికి అమృతం కలుగుతుంది. ఆ అమృతమే అమృతానందం అన్న. ఆ అమృతానందం ఏమిటో మనకు అర్థమైతే అప్పుడు సంపదలు, కుటుంబ సంబంధాలు, ఆస్తులు, పాస్తులు అనేక విషయాలు వదిలేస్తాం క్రమంగా. వద్దు వద్దు, చాలు, ఉన్నవి చాలు, తగ్గించుకుంటాం. అప్పుడు అమృతానందం దొరుకుతుంది. అదే అమృతం. న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. అమృతత్వం ఎలా దొరుకుతుందో వేదంలో చెబుతున్నారు స్పష్టంగా. నా కర్మణ, నువ్వు ఎన్ని రకాల ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, యజ్ఞాలు చేసినా, సంస్థలు పెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నీకు అమృతానందం దొరుకుతుందని చెప్పలేం. పైగా విమర్శలు వస్తాయి. ఏది లేకపోతే ఎందుకు చేశారంటారు. నువ్వు నిస్వార్థంగా చేసినా సరే ఆయనకి ఏదో కలిసి వచ్చింది, లేత చేస్తారేంటి అంటారు వెంటనే. ఏమీ లేదు, ఊళ్ళో వాళ్ళు బాగుండాలని చేస్తారు కొంతమంది. సంవత్సరాలకు 1,00,000 కట్టేయాలి, దీనికోసం ఆడ మగ ఇద్దరు అంతే. ఆ ఆనందం ఎంతసేపు? ఒక నెల. మళ్ళీ 2వ నెలలో ఫస్ట్ రాకపోతే ఏమిటో ఈసారి రాలా, మళ్ళీ ఏడుపే. మించి ఉండదు, మీరు లెక్కించుకోండి. అమృతానందం ఒక్కటే ఉంటుంది. ఆ అమృతానందాన్ని కలగాలంటే ఆలోచన లేకుండా వస్తువుని చూడాలి, ఆలోచన లేకుండా మనిషిని చూడాలి, ఆలోచన లేకుండా విషయాన్ని చూడాలి. ఆలోచన ఉంది అంటే అది అటో ఇటో పోయినట్టే. ఆలోచన లేకపోవడమే పాల సముద్రం. అందుకే విష్ణువు నిరంతరం దానిలోనే సేవిస్తాం. మనం కనిపెట్టలేకపోతున్నాం, కానీ గొప్ప ఖాళీ ఉంది అక్కడ ఖచ్చితంగా. అది పట్టుకోగలిగితే అది విష్ణు స్థానం. అప్పుడు మనం కూడా నిశ్చింతగా ఆయన 8 మందిని శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు, ఇంకా 16,000 మందిని చేసుకున్నాడు కూడా చెబుతున్నారు. మనం ఒక్కడితోనే గ్యాస్ కార్డు, ఆధార్ కార్డు, నానా యాతన పడిపోతున్నాం ఇక్కడ. మరి 16,000 మందిని చేసుకుని ఎన్ని గ్యాస్ కార్డులు, ఎన్ని ఆధార్ కార్డులు, ఎన్ని సర్వేలు, ఎన్ని గొడవలు పడుతున్నాడండి ఆయన. ఇక ఇలా నుంచున్నాడు. పైగా లోపలికి వెళ్ళి చూడండి, మీరు దేవుడు, మీరు పాండురంగస్వామి ప్రత్యేకంగా ఉంటాడు. ఇలా నుంచుంటాడు ఆయన, దర్జా దా చూసుకుందాం అన్నట్టు. మామూలుగా ఉన్నాడు ఆయన, శివుడిలాగా, రాముడిలాగా, కృష్ణుడిలాగా ఉండడు. ఈయన కృష్ణుడే, సాక్షాత్తు కృష్ణుడే. కానీ ఈ భంగిమవే ఈయన ఇలా నుంచుంటాడు. అంటే ఇలా ఎవరు నుంచుంటారండి? భరతనాట్యం చేసేవాళ్ళు నాట్యానికి ముందు భంగిమ ఇలా ఉంటుంది. అది తెలుసుకో. అందుకని గుళ్ళోకి వచ్చి 2 బండి చెడిపోగానే మనకి పిల్లలు పుడతారు, పిల్లలకి ర్యాంకులు వస్తాయి, ఇంకేమో ఎన్ని వస్తాయి. మనకి ఆ రూపు ఏదో రాకూడదు వస్తుంది, అయిపోతుంది మొత్తం జీవితం. వాళ్ళకి ఎన్ని వస్తూ ఉపయోగం ఏంటి? మనకి రాకూడదు వచ్చినప్పుడు. దైవ దర్శనమే ఆనందం అనే ధోరణిలోకి వెళ్ళాలి. అది మీకు అర్థం కావాలంటే ఇవాళ సాయంత్రం ఖచ్చితంగా 6 నుంచి రాత్రి 10:30 వరకు బయట కుర్చీ వేసి కూర్చుని వీలైతే సముద్ర తీరానికి వచ్చి ఆ చంద్రబింబాన్ని పరిశీలించండి. ఆత్రేయంబగు పూర్ణబింబమున నీవంత సుధారాశివై. ఆత్రేయ బింబం అంటారు చంద్రబింబాన్ని. ఎందుకంటే చంద్రుడు అత్రి మహర్షి కుమారుడు. అత్రి, ఆయన భార్య అనసూయ. అత్రికి అనసూయకి పుట్టినవాడు చంద్రుడు. ఆ పేర్లు గమనించండి ఎంత చిత్రం. అనసూయ అంటే అసూయ లేకపోవడం. మీరు ఇంకా నన్ను చాలు అంటారంటే మెరుగుగా ఉన్నట్టే కదా. నా పాదసేవ వల్ల మీకు నిద్ర రావాలి. మీకు నిజంగా నిద్ర వస్తే మాట్లాడరు కదా. అందుకని మీరు మాట్లాడకుండా అలా పడుకుంటే నేను అప్పుడు మానేస్తాను. అందుకని మీరు మాట్లాడతాను. అంత భక్తి.
నిద్ర రావాలి, ఖచ్చితంగా రావాలంటే. అందుకని మాట్లాడుతున్నారంటే ఇంకా నిద్ర రాలేదు, నేను చేసేసాను సరిగ్గా లేదనమాట. చేసేది నిద్ర రావడానికే కదా. అంత భక్తి ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులతో. చివరికి ఆ భక్తి ఎలా ఉండేదంటే తల్లిదండ్రులు లేదు, దేవుడి కంటే కూడా ఎక్కువ. మళ్ళీ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే. అప్పటికి పాండురంగ స్వామి అవతారమే ధరించలేదు, పాండురంగం అనే క్షేత్రమే లేదు, పండరీపురం అనే పేరే లేదు, ఏమీ లేని కితం జరిగిన కథ పండరీ. ఇలా ఉండగా ఆయన ఒకనాటి రాత్రి 9 గంటల వేళ ఆ తండ్రి పాదసేవ చేస్తూ మైమరిచిపోయి హరినామ సంకీర్తన చేస్తుంటే వైకుంఠంలో వచ్చింది కథలు. ఎవరు ఏ దేవుడు గురించి తపస్సు చేస్తూ ఉంటే ఆ లోకం అక్కడ కదిలిపోతుంది. అందుకే బ్రహ్మదేవుడు దిగొచ్చి వరాలిస్తాడు. రాక్షసులు తపస్సు చేయగానే బ్రహ్మదేవుడు దిగొచ్చాడు వరాలు వేడి మీద అనుగ్రహంగా అక్కడ కాలిపోతుంది. అని తపస్సు వేడికి అక్కడ అంటుకుంటుంది కింద. రాకేం చేస్తాడు, ఎవరికి తపస్సు అట్టుకుంటాడు. అందుకని బ్రహ్మదేవాయ నమః వాడు చేస్తుంటే ఈ మూర్త భాగం నుంచి ఒక రకమైన వేడి వస్తుంది. తపస్సు మనం సరిగ్గా చేయగలిగితే మహర్షులు అలా చేసేవారు పరమనిష్టగా. వాడికి ఏమీ మరి వేరే ధ్యాస అనేది ఉన్న తినకపోవడం సమస్య కాదు, ఆలోచన వేరే లేకపోవడం సమస్య. ఒకే దాని మీద దృష్టి పెడితే ఎప్పుడు కేంద్రీకృతం అయితే ఆ పవర్ పెరుగుతుంది. లెక్క మీరు సూర్యకాంతి ఎదురుగా మామూలుగా పడుతున్న సూర్యకాంతి ఇప్పుడు మామూలుగా ఉంది, అందరం అనుభవిస్తున్నాం, అదేదో మంచి వచ్చాడు. కానీ అలా కాకుండా సూర్యకాంతికి ఎదురుగా భూతత్వం పెట్టండి, కింద ఒక కాగితం పెట్టండి, ఏమైంది ఒక 20 సెకండ్లో కాగితం అంటుకుంది. ఎందుకు అంటుకుంది? సూర్యకాంతి మొత్తం కేంద్రీకృతం అయ్యేసరికి వేడి పెరిగింది, ఆ వేడి మొత్తం కాగితాలకు అంటుకుంది. అలాగే తపస్సు అంటే అర్థం మనస్సును మొత్తం కేంద్రీకరించి ఒక్క చోట పెట్టడం. ఆ పెట్టేది ఆ మనస్సు మూర్త భాగంలో అలాగే ఒకే నామం మీద ఒకే రూపం మీద అలా పెట్టగలిగితే అప్పుడు ఇక్కడి నుంచి వేడి పుడుతుంది. అని భాగవతంలో వర్ణిస్తాడు హిరణ్యకశిపుడు తపస్సుని పోతనగా. ఆ మూర్త భాగం నుంచి జ్వాలలు అగ్నిజ్వాలలు వచ్చాక ప్రహ్లాదుడు కాదు హిరణ్యకశిపుడు, వాడి తపస్సు అటువంటిది, వాడి తక్కువ కాదు. ఆ వేడికి బ్రహ్మలోకం కరిగిపోతుంటే దిక్కులేక కిందికి దిగి వచ్చాడని వీడి మీద ఏం ప్రేమ కాదని. వీడు వస్తే ఏమడుగుతాడో అని తెలుసు, గొప్పలు ముంచుతాడు, రాక తప్పదు, ఏం చేస్తాడు రాకపోతే. మామూలుగా ముఖ్యమంత్రులు రమ్మంటే చూద్దామయ్యా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, కొన్ని వెళ్దాం వస్తుందాం, భగవంతుడేనా అంతే. ఇక్కడ వేడి ఎక్కిపోతుంటే రాకేం చేస్తాడని వచ్చాడు. అలాగ పొండరీకుడు స్వామి ధ్యానంలో మునిగిపోతే వైకుంఠం కదిలిపోతుంది. అక్కడ కరిగిపోయింది స్వామి మనస్సు. అందులో బాలసముద్రంలో ఉంటాడా, కరిగిపోవడం తేలిక. వారంటేనే వెన్నంటేనే పోతుంది. వెంటనే ఈయన మనస్సులో ఉన్న రూపం ఏది? బాలకృష్ణుడి రూపం, భాగవతంలో ఉండే కృష్ణుడు, యశోద కొడుకు. ఆయన భక్తుడు ఏ రూపంలో ధ్యానం చేస్తాడో ఆ రూపంలోనే కనబడతాడు. అంచేది మనం శివుడు అనుకున్నా, కృష్ణుడు అనుకున్నా, రాముడు అనుకున్నా, అమ్మవారు అనుకున్నా, మీ ఇష్టం, ఏ దేవుడు అనుకున్నా పర్వాలేదు. చివరికి మీ అమ్మగారే దేవం, మీ నాన్నగారే దేవం అనుకున్నా పర్వాలేదు, ఆ రూపంలోనే అనుగ్రహిస్తాను, ఏమీ తప్పలేదు. నేను ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నది మా అమ్మ ఉపాసనే, నాకు ఇంకో దైవం తెలియదు. నన్ను ఆవిడ అనుగ్రహించింది, నేను బాగానే ఉన్నాను. ఆవిడ లేకపోయినా నేను బాగానే ఉన్నాను. లేకపోయినా ధైర్యంగా ఉండగలిగేంత ధైర్యాన్ని ఆవిడే ఇచ్చింది. మనం భగవంతుని ఏ రూపంలో ఉపాసన చేస్తే ఆ రూపంలోనే కరుణిస్తాడు. కాబట్టి వెంటనే శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుడు రూపం ధరించి బయలుదేరాడు. ఎక్కడికి? పుండరీకుడు ఉండే చోట. ఇలా చిన్న బాలకృష్ణుడు, ముద్దొచ్చే కృష్ణుడు, చేతుల్లో వేణువు ఎప్పుడు వదలడు. వేణువు లేకుండా కృష్ణుడు ఉండకూడదు. ఇంకో మాట చెబుతున్నా, అందుకే